దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా అనుదినము దేవుని యొక్క అమూల్యమైన మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 62వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రభువ, మనుషులకు అందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు కాగా కృప చూపుటయు నీది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడ తండ్రి, వందనాలు నాయనా. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అమూల్యమైన వాక్యమును మేము ధ్యానించుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 62వ కీర్తన 12వ చరణంలో భక్తుడైన దావీదు గారు తెలియజేస్తున్న మాటలో, ప్రభువా, మనుషులకు అందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిస్తూ ఉన్నావు. ప్రకటన గ్రంథంలో ఎవరి పని నిమిత్తం వారి వారి పనుల క్రియల చొప్పున జీతం ఇస్తానని దేవాది దేవుడు తెలియపరిచాడు. దేవుని బిడ్డలను గమనించండి, మనుషులందరికీ వారి క్రియల చొప్పునే మనుషులు ఏ కొలతతో కొలిచారో ఆ కొలతతోటే కొలవబడుతుందని తెలియపరిచాడు మరి ఒకసారి. అంతేకాదు, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడని మరి ఒకసారి గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో తెలియపరిచాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడైన దావీదు గారు చెప్తున్న మాట, ఆయన ఏమంటా ఉన్నాడంటే, వారి వారి క్రియల చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు కనుక మన క్రియలు ప్రతిఫలం తీసుకునే రీతిగా మన క్రియలు ఉండాలి. అందుకే కాగా కృప చూపుటయు నీది. దేవుని బిడ్డలారా, అర్హత లేని మనలకు, ఏమంటే ఎటువంటి యోగ్యత లేని మనలకు, ఎలాంటి ఎన్నిక లేని మనలకు దేవాతి దేవుడు యోగ్యులుగా, ఎన్నికలుగా, అర్హులుగా దేవుడు చేశాడు. కృప చూపించే దేవుడు. ఎందుకంటే భక్తుడైన దావీదు గారి జీవితంలో ఏమంటే ఆయన చూపిన కృప మామూలుమైన కృప కాదండి, అపారమైన కృప. ఎంతటి వాడిని నేను ప్రభువా, నన్ను ఇంతగా హెచ్చించటానికి నువ్వు అని ఎంతగానో దేవుని స్తుతించాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే 62వ కీర్తనలో దేవుని పైన ఆధారపడుట కనబడతా ఉంది. మన నిరీక్షణను దేవుని యందు ఉంచాలి. సమస్తం దేవుని స్వాధీనంలో ఉన్నదే. దేవుని పైన ఆధారపడటంలో మన క్షేమము దాగి ఉంది. నాకు సమస్తం తెలుసు, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఏదైనా చేయగలను అనే ధోరణి, అనే పద్ధతి సరైనది కాదు అని తెలియపరుస్తూ ఉన్నాడు. అది దేవుని పైన ఆధారపడనీయదో. దావీదు గారు దేవుని పైన నిత్యము ఆధారపడటంలోనే తన క్షేమము దాగి ఉన్నదని గుర్తించాడండి. నిజమైన విమోచన దేవుని యందు నిరీక్షణ ఉంచటంలోనే లభిస్తుందండి. అబ్షాలోము తిరుగుబాటు కాలంలో దావీదు గారు ఈ కీర్తన రాసి ఉండొచ్చని 2వ సమూయేలు గ్రంథం 15-18 వచనాల్లో 18వ అధ్యాయంలో దావీదు గారి యొక్క దృక్పథం దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడటమే ఈ విషయాన్ని 62వ కీర్తనలో వివరిస్తూ ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, మొదటగా మనం చూస్తే 62వ కీర్తన 3-4 వచనాల్లో జీవిత ఒత్తిడిలు, దావీదు గారు తన బాధలను దేవునితో చెప్పుకుని నెమ్మది పొందుతూ ఉన్నాడు. భావోద్వేగాలకు గురై ఒత్తిడిలో ఉన్నప్పుడు వెంటనే ప్రార్థనకు మోకరించి దేవుని సన్నిధిలో గడపగలిగితే ఏమంటే ఆ నరాల ఒత్తిడి సడలింపబడి హృదయ స్పందనలో నెమ్మది పొంది మానసిక ఆందోళనలకి ఉపశమనం లభిస్తుందండి. దేవుడు ఒత్తిడిల నుండి విడుదల కలిగిస్తాడు. అందుకే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్ద మీకు విశ్రాంతి కలుగుతుంది అన్నాడు. రెండవది దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఒకటిలోని చూస్తే ఇంకా 4వ వచనంలో ఒత్తిడిల స్వభావం, 4వ వచనం, అతని ఔన్నత్యాన్ని నుండి అతన్ని పడద్రోయటకే వారు ఆలోచించుదురు అని కీర్తనకారుడు తెలపటంలో దావీదు గారి యొక్క గొప్పతనం, అభివృద్ధిని చూసి శత్రువులు వారవలేక అతన్ని పడద్రోయటానికి కుట్రలు పడుతూ ఉన్నారు. మనం అభివృద్ధి చెందుతున్న కొలది క్రిందకి ఎలాగైనా సరే పడద్రోయాలని ఆశించేవారు ఎక్కువ అవుతూ ఉంటారు.
ఏమంటే దేవుడు అభివృద్ధి పరచిన నాయకులకు ఎన్నో ఒత్తిడిలు వచ్చుట సహజమే. చాలా చూడండి, మంత్రులు అంతకంతకి చక్కగా ఎదుగుతూ ఉంటుంటే వాళ్ళని ఏదో రీతిగా చంపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమండి, అలాగే ఆధ్యాత్మిక, నైతిక, సామాజిక విలువల్లో అభివృద్ధి చెందినటువంటి వారిని సహితం పడద్రోయటానికి ప్రయత్నం చేస్తారండి. దేవుని మార్గంలో విధేయతతో నడుచుచు దేవుని చిత్తానికి లోబడి ఆత్మీయ ఔన్నత్యానికి మాదిరికర జీవితాలు కలిగిన వారిని కూడా దైవ మార్గములకు తగిన రీతిగా ఏమంటే నడవని వారు ఏం చేస్తారంటే ద్వేషించి పడద్రోయటానికి ప్రయత్నం చేస్తారు. అదే నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతుంది మనకి. ఏమండి, ఒత్తిడి చేయవారు ప్రభావం ఎన్నాళ్ళలో మీరు ఒకరిపై పడతారో మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయి చూస్తుందరని 3వ వచనంలో ప్రశ్నించటంలో దావీదును పడద్రోయి వారి సంకల్పమా ఏమంటే అర్థము కాగలదు, అర్థమవుతుందండి మనకి. అతని పరిస్థితి ఒరుగుచున్న గోడ, 3వ వచనంలో ఒరుగుచున్న గోడ లాంటిదని చెప్తాను. దేవుని ప్రసన్నత రెండవది మనం చూస్తే ఏమంటే రెండవది దేవుని ప్రసన్నత. తనను పడద్రోయి వారిని నిందించడానికి అధిక ప్రాధాన్యతనివ్వక దైవ ప్రసన్నతకు దావీదు గారు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు. 62వ కీర్తన 2వ వచనంలో 6వ వచనంలో 7వ వచనంలో ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏమంటే కీర్తనకారుడు దేవుని వ్యక్తిత్వాన్ని తన మనసులో జ్ఞాపకం చేసుకొని దేవునిపైన ఆధారపడతా ఉన్నాడు. కీర్తనకారుడు దేవుని ఉద్దేశించి ఆశ్రయదుర్గము, రక్షణకర్త, ఎత్తైన కోట అనే పదములను ఈ 3 వచనాల్లో ఉపయోగించుచు అట్టి దేవునిపైన ఆధారపడటం వల్ల నేను కదిలింపబడనని విశ్వాసంతో చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా 11, 12 వచనాల్లో 62వ కీర్తనలో దేవుని శక్తి బలము తనదని దేవుడు సెలవిచ్చుచున్నాడు. కృప చూపుటయు నీది అని తెలుపుచు దేవుని బలము కృపలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన బలము ప్రేమ కలిసి పనిచేయను. ఆయన ప్రేమ మనకు మంచి చేయాలని తప్పిస్తుంది. ఆయన బలము దానిని నెరవేరుస్తుంది. ఏది సంభవించినది తన భక్తుల మేలు కొరకే దేవుడు జరిగిస్తాడు. 11వ వచనం దేవుడు మాత్రమే నిజమైన క్షేమానికి ఆధారమని తెలుపుచు 9, 10 వచనాల్లో నమ్ముకొనదగని అశాశ్వతమైన వాటిని గురించి ప్రస్తావించారు. ఇంకా 3వది మనం చూస్తే 62వ కీర్తన 1వ వచనంలో, 5వ వచనంలో, 8వ వచనంలో, 10వ వచనంలో దేవుని పైన ఆధారపడవలసిన విధము, జీవితంలో ఎదురయ్యే అన్ని విధములైన ఒత్తిడుల మధ్య ఏ విధంగా దేవుని బలం పైన ఆధారపడాలి, ఇది దేవుని పైన సంపూర్ణంగా విశ్వాసం ఉంచి ఆధారపడటం వలన సాధ్యపడుతుంది. అంటే ఇంకా మనం చూస్తే దేవుని నమ్ముకొని మౌనంగా ఉండుట, నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది అని దావీదు గారు తెలపటంలో దేవుని పైన ఆధారపడవలసిన విధమును జ్ఞాపకం చేస్తున్నాడు. మౌనంగా ఉండడం అంటే చేయవలసిన పనులు, ప్రయత్నాలు ఏమి చేయకుండా ఖాళీగా కూర్చోవడం కాదు. ఇక్కడ మనము క్రమశిక్షణయుతంగా కనిపెట్టడానికి సంబంధించినది. ఇది విశ్వాసం, నిరీక్షణ, ఆశతో కనిపెట్టుటైన వలననే నాకు నిరీక్షణ కలుగుతూ ఉన్నదే అని తెలపటంలో దావీదు గారు తెలిపిన మౌనం నాకు అర్థం గ్రహించగలం. దేవుని కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారని యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో తెలియజేస్తున్నాం. దేవుని సన్నిధిలో హృదయములను కుమ్మరించుట 62వ కీర్తన 8వ వచనం. దీని అర్థం దేవునికి మన సమస్యలను, బాధలను విన్నవించుచు విజ్ఞాపన చేయటం వలన దేవుని ఆశ్రయాన్ని పొందుకొనగలం. ఏమంటే 62వ కీర్తన 1, 2, 6, 9, 10 వచనాల్లో సంపూర్ణంగా ఆధారపడటం, దేవునిపైన సంపూర్ణంగా ఆధారపడటం అంటే మనకున్న వాటిపైన మనం ఆధారపడక గమనించాలండి. దేవునిపైన మనం పూర్తి భారం వేయటం, మనకున్న వాటిని ఏమంటే విడిచిపెట్టి పరిత్యజించుట అంటారు. పరిత్యజించుట బహుశా కీర్తనకారుడు ఆధారపడిన ఇతర విషయాల్లో అధికారము మరియు ధనము కూడా ఉండొచ్చండి. 9, 10 వచనాల్లో అంటే సమర్పించుకోవటం, మనము పూర్తిగా దేవునిపైన ఆధారపడవాలి. ఇక్కడ దేవుడు మరియు ఇతర వస్తువులు, వనరులపైన ఆధారపడడం కాదు, దేవునిపైన మాత్రమే ఆధారపడవాలని ఈ వచనాల్లో కీర్తనకారుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునిపైన సంపూర్ణంగా ఆధారపడుటలోని శక్తి, రహస్యము దాగి ఉందని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి దేవాతి దేవునిపైన ఆధారపడినటువంటి దావీదు గారి వల్లే
మనం కూడా ఆధారపడి దేవుడిచ్చే గొప్ప మేలులను పొందుకునే వారికి ఉండాలని ప్రభు నామములో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన మనెల్లరికీ తోడై ఉండి కాపాడును గాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు, మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.